బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధపడ్డారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ ఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అక్షర సత్యాలని బీజేపీ నేతలే అంగీకరించారని, అయితే ఆయన అడిగిన ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వలేదని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవాలు ఒప్పుకోవాలని, అంతేకాని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు. వాస్తవాలు గ్రహించి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పి ఉంటే వారికి ప్రజల్లో గౌరవం పెరిగేదని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా బాగా ఉన్నాయన్నారు. ఇక గొల్లా కురవల గురించి ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విద్యుత్ రంగాన్ని మెరుగుపరచామని హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ జాతీయ ప్రాజెక్టు ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా అమిత్ షా గారు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళక ముందే మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారు అడిగారు. సరే, అమిత్ షా గారు స్పందించకుండానే ఆంధ్రప్రదేశ్ బయలుదేరి వెళ్ళారు. అమిత్ షా గారి తరఫున స్పందించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, ఎల్పీ నాయకులు కిషన్ రెడ్డి గారు, వారిద్దరు కూడా ఈరోజు స్పందించారు. సంతోషం. పోనీ వారైనా గౌరవ ముఖ్యమంత్రి గారు విసిరినటువంటి సవాల్కు ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఏ ఒక్కదాన్ని కూడా సమాధానం. ముఖ్యమంత్రి గారు చాలా సూటిగా స్ట్రెయిట్గా వారు ప్రశ్నలు అడిగినారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ అధికారికంగా ఈ లెక్కలు చెప్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అడిగితే కనీసం ఒక్క అంశాన్ని కూడా వారు స్పందించలేకపోయినారు. అంటే ఇవాళ ఒకటి అర్థమైంది ఏంటంటే, కేసీఆర్ గారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని పరోక్షంగా రాష్ట్ర బీజేపీ నాయకులు అంగీకరించారనేటువంటి విషయం తేటతెల్లమైపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే నిన్న మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని, అవాస్తవాలని, తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినారని ఒక విషయం ఇలా స్పష్టమైపోయింది, తేటతెల్లమైపోయింది అనేటువంటిది కుండబద్దలు కొట్టినంత స్పష్టత ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి నేను ఏదైనా అబద్ధం చెప్తే రాజీనామాకు సైతం సిద్ధమన్నంత గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇవాళ వాళ్ళు ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారో చెప్పుండాల్సిందే కదా. ఇలా అమిత్ షా గారు తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కాదు, మాకు ఇచ్చింది 67,000 కోట్లు మాత్రమే అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరాలతో సహా ముఖ్యమంత్రి గారు అథారిటీగా చెప్పినారు. 2 జూన్ 2014 నుంచి 24 మే యాజ్ ఆన్ టుడే అని అంత స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దాన్ని చెప్పలే. కానీ ఒక విషయం చెప్పింది, వాళ్ళు 1,00,000 కోట్ల గురించి చెప్పలే, కానీ 90,000 ఇండ్ల గురించి మాట్లాడారు బీజేపీ నాయకులు. అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఏంటది అంటే 1,00,000 కోట్లు మేము చెప్పింది వాస్తవం కాదు అని చెప్పకనే తామే చెప్పి 90,000 ఇళ్ల గురించి మాట్లాడి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది తప్ప వాస్తవాల గురించి చెప్పలేకపోయినారు. బహుశా ఒకవేళ బీజేపీ నాయకులు ఆ వాస్తవాన్ని గమనించినప్పుడు బేషరతుగా మేము చెప్పింది తప్పు అని క్షమాపణ చెప్పుంటే కొంతైనా గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏం చెప్పిండ్రబ్బా అంటే మళ్ళీ గదే చెప్పిందే చెప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు అన్నట్టు, ఏది వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనో, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనో, మన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లోనో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవే అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలను చెప్పిందే చెప్పితే అక్కడ ప్రజలు తీర్పు చెప్పిండ్రు. కేసీఆర్ను నిజం, టీఆర్ఎస్ పార్టీ నిజం అని చెప్పి ప్రజలు తీర్పు చెప్పిండ్రు. మళ్ళీ గదే విషయం ఇవాళ చెప్పింది తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఏ ఒక్క అంశం మీదనైనా వాళ్ళు సూటిగా మాట్లాడగలిగారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలకు కడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నది కేవలం 24,000 కోట్లు మాత్రమే అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఇవాళ రాష్ట్రమే కేంద్రానికి ఇస్తుంది తప్ప నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా వచ్చిందేమీ లేదు అనేటువంటిది లెక్కలతో సహా వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో కూడా అదేదో
పొలిటికల్ అనో ఇంకోటనో ముఖ్యమంత్రి గారు ఫీల్ కాలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఫీల్ అయిందల్లా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు 15 ఏళ్ళు పోరాడి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, రక్తాన్ని రంగరించి పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేసి చూపిస్తే చాలా బాధపడ్డారు ముఖ్యమంత్రి గారు. సరే ఏదో రాజకీయాలు, సీట్లు, ఓట్లు, దానికి చాలా టైం ఉంది, దానికి పెద్ద సందర్భం కాదు. ఇలా ఎంతో ఏళ్ళ కోరిక, ఈ కళ, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్న తెలంగాణని ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఈ యొక్క రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి చూసి నేర్చుకుంటున్నారు. మీరే సాక్ష్యం కదా. ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, ఒక మధ్యప్రదేశ్ నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇంజనీర్లు మన రాష్ట్రానికి వచ్చి, ఐఏఎస్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి మన దగ్గర చూసి నేర్చుకొని పోతున్నారు. అరే కొత్త రాష్ట్రమైనా 3 సంవత్సరాలైనా ఇంత అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం ఏంటి, ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఏంటి, ఈ షీ టీమ్స్ ఎలా చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రానికి వచ్చి అందరూ చూసి నేర్చుకొని మేము కూడా మా రాష్ట్రాల్లో చేస్తామని ఒకవైపు దేశమంతా మెచ్చుకుంటుంటే మీరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద ముఖ్యమంత్రి గారు బాధపడ్డరే తప్ప ఇక్కడ ఏదో రాజకీయమనో ఇంకేదో సీట్లో ఓట్లు కాదు. మీ సీట్లు ఓట్ల సంగతి ప్రజలు చెప్పింది కదని. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పిండ్రు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండ్రు, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో చెప్పిండ్రు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పినారు. సో అది మాకు ఇంపార్టెంట్ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఇవాళ ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. విద్యుత్ రంగంలో ఇవాళ అందరూ ఆశ్చర్యపడే విధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పలు రకరకాల అనుమానాలు చూపించారు. ఏమని, అసలు కరెంటే ఉండదు, అంధకారం అయిపోతుందని అప్పటి ముఖ్యమంత్రులు చెప్తే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇవాళ రైతులు పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చి ఒక అద్భుతమైన ప్రగతిని ఇవాళ విద్యుత్ రంగంలో సాధించాం. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. ఇలా బాగా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి హ్యాపెనింగ్ స్టేటు, గ్రోత్ ఉన్న స్టేట్ అని అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. విద్యుత్ రంగంలో కానీ, మిషన్ భగీరథలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, టీఎస్ఐ పాస్లో కానీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం, గొల్ల కుర్మలకు, మత్స్యకారుల కోసం 6,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించలే. యాదవులు ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించిన విధంగా గొల్ల కుర్మల గురించి, ఈరోజు మత్స్యకారుల గురించి, వారి జీవన వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం. దానివల్ల మాకు బురద జల్లితే మాకేదో బురద అంటుకుంటుందని కాదు. ముఖ్యమంత్రి గారి ఆవేదనల్లా, ముఖ్యమంత్రి గారి బాధల్లా కూడా ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ ఆగొద్దు, ఈ రాష్ట్రానికి బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ ఆగకూడదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడకూడదు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆవేదన, వారి ఆలోచనల్లో కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతినకూడదు అనేటువంటి విషయమే తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం లేదు. సో దాన్ని గమనించి మేము చెప్పినవన్నీ వాస్తవాలు కావు అని మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే కొంతైనా బీజేపీ మీద గౌరవం పెరిగి ఉండేది. వాస్తవాలు ఒప్పుకోవాలి. మీ జాతీయ అధ్యక్షుడికి మీరు చాలా తప్పుడు సమాచారం ఇచ్చి వారి చేత తప్పుడు మాటలు చెప్పించే, అబద్ధాలని చెప్పించే ప్రయత్నం చేసినారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తప్పును ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది. కానీ అది మర్చిపోయి మళ్ళీ ఎప్పుడు ఉప ఎన్నికల్లో రెగ్యులర్ రొటీన్ రాజకీయాల్లో కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద ఏదైతే బీజేపీ తిట్ల దండకం ఉంటుందో మళ్ళీ గదే చెప్పింది. ఒక్క విషయమైనా ముఖ్యమంత్రి గారు అడిగిన దాన్ని సూటిగా చెప్పగలిగినారా మీరు? 1,500 కోట్ల రూపాయలని విడుదల చేయాలని కనీసం ఒక 100 సార్లు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆ 1,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మా న్యాయవాదులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినారు, ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటం చేసినారు. తక్షణమే ఈ రాష్ట్ర హైకోర్టును విభజించి మీకేమైనా కొద్దో గొప్ప ప్రేమ ఉంటే మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి ఇవాళ బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మీరు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెప్పినటువంటి ఎయిమ్స్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేసి ఆ మెడికల్ ఇన్స్టిట్యూట్ను, ట్రైబల్ యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినారు, తెలంగాణలో కూడా తక్షణమే ఒక జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని చెప్పి మేము ఇవాళ బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఎస్టీల కోసం, వెనకబడ్డటువంటి మైనార్టీల కోసం ఏదైతే రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి మేము పంపించామో తక్షణమే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అది డెవల్యూషన్ కూడా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే మనకు వస్తుంది. కానీ వాళ్ళు మేము అదనంగా ఇచ్చాము 20,000 కోట్లు అని మాట్లాడింది కదా, అందువల్ల మనం చెప్పాల్సి వచ్చింది. అదనంగా ఇచ్చామంటే మీరు అదనంగా ఇచ్చింది ఏం లేదు, అదనంగా రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చింది అనేది ఆ కంటెక్స్లో మనం వివరాలని స్పష్టం చేయాల్సి వచ్చింది.